హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కడప రెడ్డమ్మ. మేమైతే 27th మే తిరుమలకైతే వెళ్ళామండి. సో ముందు రోజు వచ్చేసి తిరుపతిలో అయితే ఉన్నామన్నమాట. మేము తిరుపతి నుంచి కడపకు వచ్చేసి దాదాపు 5 years అయితే అవుతుంది. సో చాలా చేంజెస్ అయితే వచ్చింది. గరుడ ఫ్లైఓవర్ అయితే వచ్చాయి అండ్ మొత్తం కూడా టెంపుల్స్ కూడా కొత్త టెంపుల్స్ అయితే వచ్చేసాయి అన్నమాట. రెనోవేట్ చేశారు, చాలా బాగా అయితే అనిపించింది. సో మేమైతే తిరుపతిలో ఏవైతే చూడలేదు ఇంతకుముందు ఎప్పుడు మేమైతే చూడలేదు అవి విజిట్ అవుదామనేసి ఫస్ట్ అయితే సాంస్క్రిట్ యూనివర్సిటీలో ఉండే పూరి జగన్నాథ్ స్వామి టెంపుల్కి అయితే వచ్చామండి. సో టెంపుల్ అయితే చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంది. సో ఫస్ట్ టైం అయితే మేము తిరుపతిలో పూరి జగన్నాథ్ స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. పిల్లలు అయితే చాలా బాగా ఎగ్జైట్ అయితే అయ్యారు. సో ఆర్కిటెక్చర్ అవంతా కూడా చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ టెంపుల్ ఫ్రంట్లోనే మనకు దశావతారాలు అయితే ఉన్నాయన్నమాట. ఏవైతే వెంకటేశ్వర స్వామి అవతారాలు ఉన్నాయో అవి అయితే ఉన్నాయన్నమాట. చాలా సింపుల్గా, అంటే ఎక్కువ హడావిడి లేకుండా చాలా పీస్ఫుల్గా అయితే మాకు దర్శనం అయితే అయిపోయింది అనమాట. ఎవరు పెద్దగా అయితే లేరు. సో మేము వెళ్ళిన టైం వచ్చేసి క్లోజింగ్ టైం అనమాట. జస్ట్ 10 minutes ముందర అయితే వెళ్ళామండి. సో ఇక్కడైతే టెంపుల్ ముందర ఈ దశావతారాలు ఏవైతే ఉన్నాయో, వామన అవతారము, కల్కి, సో పరశురామ, విష్ణుమూర్తి, రాముడు, సో ఈ దశావతారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇలా విగ్రహాల రూపంలో పెట్టడం జరిగింది. అండ్ సో మనం లోపలికి అయితే వెళ్ళిపోదాం. నాతో పాటు మీరు కూడా వచ్చేయండి. ఎవరైతే చూడని వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా చూసేయండి. నెక్స్ట్ టైం ఎవరైనా తిరుపతి వెళ్తే తప్పకుండా విజిట్ అవ్వడానికి సాంస్క్రిట్ యూనివర్సిటీలో ఉంటుందన్నమాట పూరి జగన్నాథ్ స్వామి టెంపుల్. సో పూరిలో ఉన్నట్టే ఉందన్నమాట బలరాముడు, అలాగే కృష్ణుడు, సుభద్ర. అండ్ అక్కడి నుంచి మేము గూగుల్ మ్యాప్స్ సహాయంతో టీటీడీ నమూనా అయితే వెళ్ళామన్నమాట. అంటే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క నమూనా టెంపుల్ అయితే విజిట్ చేసామండి. ఇది కూడా కొద్దిగా బ్యాక్ సైడ్ ఆఫ్ ఇస్కాన్ టెంపుల్ అయితే ఉంటుంది. సో చాలా బాగుంది. సో ఎవరైతే నాలాగా ఫీల్ అవుతూ ఉంటారంటే గర్భగుడిలోకి వెళ్ళాలంటే ఈ సేవా టికెట్స్ ఉండాలి అండ్ అంటే మనకు అదృష్టం ఉండాలి, లక్కీ డ్రిప్ రావాలి, ఎలక్ట్రానిక్ డ్రిప్ రావాలి, ఇవంతా కూడా ఆలోచించే వాళ్ళకు ఇదైతే బెస్ట్ టెంపుల్ అయితే నాకు అనిపించిందండి. సో ఫస్ట్ టైం అయితే వెళ్తున్నాం మేము కూడా. సో లోపలికి వెళ్ళేసరికి సో మేము ఏదైతే తిరుమల వెళ్తున్నామో సేమ్ అక్కడ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తున్నాం అనే ఫీలింగ్ అయితే నాకైతే వచ్చిందనమాట. సో మనం అంటే భక్తి ఛానల్ భక్తి ఛానల్లో సో వాటికి సంబంధించిన అభిషేకాలు అవన్నీ కూడా టీవీలో చూస్తుంటాం కదా, అంతా కూడా ఇక్కడ నుంచి మనకు టెలికాస్ట్ అయితే చేస్తారండి ఈ టెంపుల్ నుంచి. సో మెయిన్ టెంపుల్లో వీడియోస్ తీయడానికి అలౌ చేయరు కదా. ఇక్కడ వచ్చేసి ఇలా ఉందండి. లోపల టెంపుల్ అంతా కూడా ఇలా ఉంటుందన్నమాట. చాలా బాగుంది. సో ఏదైతే తిరుమలలోనే ఉన్నట్లు ఫీలింగ్ వచ్చింది. భక్తి ఛానల్ పక్కనే ఈ టెంపుల్ అయితే ఉంది. అలాగే మేము ఫొటోస్ కూడా కొన్ని తీసుకున్నామండి. మా మెమరీస్ కోసం మేము ఇందులో యాడ్ చేస్తున్నాం అన్నమాట. సో ఇది వచ్చేసి ఓవరాల్ బయట లుక్ అండి. బయట నమూనా టెంపుల్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. ఇంకా రెనోవేషన్స్ అయితే జరుగుతున్నాయి. అండ్ నమూనా టెంపుల్లోనే ఇంకా ఆ కాంపౌండ్లోనే ఇలా పెద్ద శివలింగం అయితే ఉందన్నమాట, శివాలయం అని చెప్పి. సో చాలా బాగుంది. ఇక్కడ కూడా అభిషేకాలు ఇవన్నీ కూడా చేస్తారని అయితే చెప్తున్నారు. సో ఇదైతే మీరు చూస్తున్నారు కదా, చాలామంది తిరుపతి ఎవరైతే ఉంటారో వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది. వకులామాత టెంపుల్ అండి, పేరూరు దగ్గర ఉండే వకులామాత టెంపుల్. సో యాక్చువల్లీ మా ప్లానింగ్ వచ్చేసి మార్నింగ్ 7 తోటి మేము అక్కడ ట్రైన్లో దిగామన్నమాట తిరుపతిలో. సో 9 కల్లా ఫ్రెష్ అప్ అయిపోయేసి ఇండోర్ టెంపుల్స్ చూద్దాము, అందులో మనకు అన్ని చూపించేస్తారు కదా. కానీ దేవుడు బాగున్నాడు. ఈసారి ఇస్కాన్ టెంపుల్ బదులు ఈ వకులామాత టెంపుల్ ఉంది కదా, మనకు ఓవరాల్ కంప్లీట్ అయిపోతుంది. సో అలా అయితే ప్లాన్ చేసుకొని అయితే మేము వెళ్ళామండి. సో తీరా మేము అక్కడ టికెట్ కూడా తీసుకున్న తర్వాత వాళ్ళు ఒక 1/2 hour తర్వాత ఫోన్ చేసి బస్ అయితే రిపేర్ వచ్చిందండి, 12కి ఉంటుంది అన్నారు. సో 12కి మాకు వేరే ప్లాన్ ఉండే, అందుకనేసి సరే ఈసారి ఎప్పుడైనా చూద్దాంలే అనేసి మేము ఇంకా మాకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామన్నమాట. వాళ్ళ బైక్ తీసుకొని ఇవన్నీ కూడా విజిట్ చేసామండి. ఇవి మేము చూడండి టెంపుల్స్ కదా. ఇంకా యాక్చువల్లీ మా ప్లాన్లో జైన్ టెంపుల్ కూడా ఉండే, సో అది కొద్దిగా లాంగ్ ఉంది కాబట్టి మేమైతే వెళ్ళలేదు. సో ఈ టెంపుల్స్ అన్నీ విజిట్ చేసిన తర్వాత మేము PS4 నుంచి వెజ్ మీల్స్ అయితే తీసుకెళ్ళాము. చాలా బాగున్నాయండి, ఎన్ని రకాల వెరైటీస్ పెట్టారు, చాలా బాగున్నాయి. అండ్ ఇద్దరు ముగ్గురికైతే ఈజీగా సరిపోతాయండి కూడా. ఎన్ని రకాల వెరైటీస్ పెట్టారు. తిరుపతిలో ఉండే వాళ్ళకి మోస్ట్లీ తెలిసి ఉంటుంది. తిరుపతిలో నేను కూడా యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాను సార్, కడప రెడ్డమ్మ. PS4
టేస్ట్ ఉన్నాయి, క్వాలిటీ అప్పుడు రియల్ ఎస్టేట్ సార్, ఇప్పుడు వ్లాగింగ్ వద్దాంలే అనేసి కర్రీస్ అయితే వచ్చాయన్నమాట. అండ్ స్వీట్ ఇచ్చారు, అండ్ చట్నీ ఇచ్చారు, మజ్జిగ ఇచ్చారు, పాయసం, నెయ్యి, పప్పు, సాంబార్, స్పెషల్ మిరియాల రసం, అండ్ తాలింప, అరటికాయ ఫ్రై, ఇంకా చాలా వెరైటీస్ అయితే ఇచ్చారు. అన్నీ కూడా నేను వీడియోలో అయితే చూపించాను, ఒకసారి చూసేయండి. సో మేమైతే బాగా ఎంజాయ్ చేసామన్నమాట. లడ్డు కూడా ఇచ్చారండి, మోతీచూర్ లడ్డు. సో ఎంజాయ్ చేసేసి ఈవినింగ్ వచ్చేసి మేము బహుళామాత టెంపుల్కి అయితే వెళ్ళాము. యాక్చువల్లీ మధ్యాహ్నం వెళ్దాం అనుకున్నాం, కానీ చాలా మంది మాకు తెలిసిన వాళ్ళు చెప్పింది ఏంటంటే కొండ మీద ఉంటుంది ఈవినింగ్ చాలా బాగుంటుంది అని చెప్పారు. అండ్ కొత్తగా చాలా బాగుందండి, స్పేషియస్గా ఉంది. మేము వెళ్ళిన టైంకి కొద్దిగా రష్ అయితే పెద్దగా లేదు, ఉండడం అయితే ఉన్నారు కానీ పెద్దగా అయితే లేదనమాట. సో చాలా ఈజీగానే ఒక 20 minutesలో దర్శనం అయితే అయిపోయిందండి. కొద్దిగా అయితే ఎక్కాల్సి ఉంటుంది పైకి, 20 minutesలోనే దర్శనం అయితే అయింది. పిల్లలైతే బాగా అలసిపోయారు, ఆ రోజంతా తిరిగారు. అండ్ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే 27th చాలా మంది జనాలు అయితే ఉన్నారు. దాదాపు సర్వదర్శనం అయితే 24 hours టైం పడుతుందని అయితే చెప్పడం జరిగింది. మేమైతే చాలా భయపడిపోయాము, తిరుమలలో ఎలా జరుగుతుంది ఏంటి దర్శనం అనేసి. సో మాకైతే 12కి 300 రూపీస్ దర్శనం బయటకి అయితే 3 కల్లా మేము బయటకు అయితే దర్శనం అయితే అయిందన్నమాట. సో ఈరోజు ఈ టెంపుల్స్ అన్నీ చూసుకున్నాను. ఇంకా నేను ఇంక్లూడ్ చేయలేను ఏంటి అంటే గోవిందరాజస్వామి టెంపుల్ చూసాము, కాదు రామాలయం చూసాము, కోదండ రామాలయం చూసాము. అలాగే తాతాయి గుంట గంగమ్మ జాతర రీసెంట్గా జరిగింది కదా, సో అక్కడికి కూడా వెళ్ళాము. సో అక్కడ ఫోన్స్ అనేవి అలౌ చేయరు కాబట్టి నేను అవేవి ఇంక్లూడ్ చేయలేదు. సో తిరుపతికి వెళ్ళిన వాళ్ళు తప్పకుండా దర్శనం చేసుకోండి. కోదండ రామస్వామి టెంపుల్ అలాగే గంగమ్మ టెంపుల్ కూడా తప్పకుండా విజిట్ అవ్వాలి. వెంకటేశ్వర స్వామికి స్వయాన చెల్లెలని అయితే చెప్తారనమాట. సో అలానే అక్కడ ఏవైతే కార్యక్రమాలు ఉంటాయో పూజా కార్యక్రమాలు అలాగా అన్నీ కూడా గంగమ్మ గురించి కానీ అది పద్మావతి తిరుచానూరు గురించి కానీ చాలా బాగా చేస్తారన్నమాట. స్పెషల్గా తిరుచానూరు వెళ్ళిన వాళ్ళు తప్పకుండా తాతాయి గుంట గంగమ్మ తల్లిని కూడా దర్శించుకోవాలని అయితే నేనైతే చెప్తాను, సజెస్ట్ చేస్తాను. చాలా బాగుంటుంది డెకరేషన్ కూడా. ఇప్పుడైతే టెంపుల్ కూడా మొత్తం రెనోవేట్ చేసి కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నాను. కానీ దర్శనం మీకు ఎలా అనిపించింది?